తప్పకుండా అంటే వరుసగా మనం చూస్తున్నాం మావోయిస్టులకు సంబంధించిన లొంగుబాట్ల పర్వం కొనసాగుతూనే ఉంది. దేవిజీ లొంగుబాటు తర్వాత తెలంగాణ పోలీసులు చాలా కీలకమైనటువంటి ఒక పురోగతి సాధించినట్టు మనం భావించాలి. అంటే ఓవైపు కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులకు సంబంధించి ఏరువేత ప్రక్రియను కొనసాగిస్తుంది ఆపరేషన్ కగార్ పేరుతో. ఈ క్రమంలో ఏ రాష్ట్రానికి కూడా సాధ్యం కాని ఈ లొంగుబాటు ప్రక్రియ ముఖ్యంగా దేవుడి లాంటి అంటే ఇప్పుడు అప్రకటిత మావోయిస్ట్ కార్యదర్శిగా చెప్పబడుతున్నటువంటి దేవిజీని గంగిరెడ్డి లాంటి రాజిరెడ్డి వంటి వాళ్ళు లొంగిపోవడం అంతా కూడా కొంత చాలా కేంద్ర ప్రభుత్వం సంబంధించి కూడా ఇటు రాష్ట్ర పోలీసులకు ప్రశంసలు దక్కాయి. ఓవైపు మావోయిస్టులకు సంబంధించి పూర్తిగా ఏది వేసాం ఇంకా ఎక్కడా లేదు మావోయిస్ట్ అనే మాటే లేదు అంటూ కూడా నిన్న అమిత్ షా మాట్లాడిన మన మాటలను చూసాం. అంటే మొత్తం మీద ప్రస్తుతం అయితే ఈ 124 మంది మావోయిస్టులు మరోసారి ఈ రోజు భారీగా లొంగిపోయినట్టుగైతే ప్రస్తుతం మనకు తెలుస్తోంది. సీఎం 4 గంటలకి ఇదే టాపిక్ పై అంటే సీఎం సమక్షంలోనే ఈ లొంగుబాట కార్యక్రమం కొనసాగబోతోంది. మీడియా సమక్షంలోనే పూర్తి వివరాలు సీఎం రేవంత్ రెడ్డి వివరించే అవకాశం ఉంది. అంటే పోలీసు అధికారుల సమక్షంలో ఆ వివరాలు వెల్లడిస్తారు. ఈ సమయంలో మావోయిస్టులకు సంబంధించి అంటే ఆల్రెడీ లొంగిపోయిన మావోయిస్టులకు సంబంధించి మన మీటింగ్ కూడా జరిగింది కాబట్టి వారు కొన్ని ప్రతిపాదనల్ని ప్రభుత్వ దృష్టి తీసుకొచ్చారు. వాటికి సంబంధించి కూడా కొన్ని కీలకమైన ప్రకటనలు రేవంత్ రెడ్డి చేసే అవకాశం ఉంది. మావోయిస్టులకు సంబంధించి కానీ భవిష్యత్తులో అంటే అసలు ఈ నక్సల్కు సంబంధించిన వ్యవహారం లేకుండా శాంతి భద్రత విషయంలో చాలా ముందుకు వెళ్లే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన చర్యలు ఉంటాయి. ఆ తర్వాత ఇప్పటికీ ఇంకే కొంతమంది అజ్ఞాతలు ఉన్నారు కాబట్టి వారు కూడా లొంగిపోవాలంటూ కూడా ఒక సూచన పిలుపు అంటే మావోయిస్టులకు పిలుపునిచ్చే అవకాశం కనిపిస్తుంది. దాదాపుగా అంతా క్లియర్ అయ్యారు. కానీ కొంతమంది అందులో ముఖ్యంగా గణపతికి సంబంధించి ఎవరైతే ముప్పాళ్ళ లక్ష్మణరావు అలియాస్ గణపతి ఆయన లొంగుబాటుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కానీ ఈ రోజు అతను లొంగుబాటు ఉంటుందా లేదా అన్న విషయంలో మాత్రం స్పష్టత లేదు. బహుశా దీనికి సంబంధించి అంటే ఇప్పుడున్న ఈ సమాచారం ఎందుకంటే దేవిజీకి సంబంధించిన ఆ టీం మాత్రమే కొంతమంది ఆయన సంబంధించిన అనుచర గణం మాత్రమే ఈ రోజు లొంగిపోతున్నట్టు తెలుస్తుంది. కీలకమైన నాయకులు ఎవరు లేనట్టు కూడా చెప్తున్నారు.